సో హాయ్ ఫ్రెండ్స్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. అల్లు అర్జున్ గారు అయితే అరెస్ట్ అవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే అసలు అరెస్ట్ చేశారు మన అందరికీ తెలిసిన విషయమే. మన పుష్ప సినిమా ప్రీమియర్ షోకి అయితే సంధ్య థియేటర్ కి అయితే అల్లు అర్జున్ గారు అయితే వెళ్ళడం అయితే జరిగింది. సినిమా చూడడానికి సంధ్య థియేటర్ కి వెళ్ళేటప్పుడు అల్లు అర్జున్ గారు అయితే పోలీసులకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదంట. ఆ రోజు సంధ్య థియేటర్ దగ్గర ఫుల్ హంగామా అయితే చేస్తున్నారు. ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. ఆ క్రౌడ్ మధ్యలో ఒక ఫ్యామిలీ అయితే సినిమా థియేటర్ కి అయితే రావడం అయితే జరిగింది. ఆ ఫ్యామిలీలో ఒక లేడీ అయితే చనిపోవడం అయితే జరిగింది భయ్య. అందువలన అల్లు అర్జున్ గారికి అయితే ఈ రోజు అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అల్లు అర్జున్ గారికి అయితే అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకెళ్లడం అయితే జరిగింది. అయితే అల్లు అర్జున్ గారు అయితే ఆ ఫ్యామిలీకి అయితే కొంత అమౌంట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. 25 lakhs అయితే అమౌంట్ అయితే ఇచ్చారు. ఎంత అమౌంట్ ఇచ్చినా సరే పోయిన ప్రాణాన్ని అయితే మళ్ళీ మనం తిరిగి అయితే తీసుకురాలేము. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అల్లు అర్జున్ గారికి అయితే ఆ రోజు అది జరిగిందని కూడా తెలియదంట. అక్కడ ఇంకో విషయం ఏంటంటే అల్లు అర్జున్ గారు అయితే సినిమా మొత్తం అయితే చూడలేదట. సినిమా సగం మధ్యలోనే వెళ్లిపోయారంట. ఎందుకంటే థియేటర్ లో పనిచేసిన స్టాఫ్ అయితే, సార్ మీరు ఉండడం వల్ల క్రౌడ్ చాలా ఎక్కువ అయిపోయింది, మేమైతే కంట్రోల్ చేయలేకపోతున్నాం సార్, దయచేసి మీరు వెళ్ళిపోయింది సార్ అని చెప్పారంట అల్లు అర్జున్ గారికి. చెప్పడంతో అల్లు అర్జున్ గారు అయితే వెళ్లిపోయారంట. యాక్చువల్లీ అల్లు అర్జున్ గారికి అయితే ఇది జరిగిందని ఆ రోజు నైట్ కూడా తెలియలేదంట. ఆ రోజు మార్నింగ్ అయితే తెలిసిందంట ఇలా జరిగిందని. తెలిసిన వెంటనే సుకుమార్ గారు, నెక్స్ట్ అల్లు అర్జున్ గారు, మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళందరూ డిస్కషన్ అయితే చేసుకొని చాలా బాధపడ్డారంట. వాళ్ళ ఫ్యామిలీ కూడా అల్లు అర్జున్ గారు అయితే 25 lakhs అయితే ఇవ్వడం అయితే జరిగింది. వీడియో కూడా మనకి ట్విట్టర్ లో పెట్టడం అయితే జరిగింది. అనుకోకుండా జరిగిపోయింది, నాకు అసలు తెలియని కూడా తెలియదని వీడియో కూడా రిలీజ్ అయితే చేశారు. ఇక్కడ విషయం ఏంటంటే అల్లు అర్జున్ గారు అయితే ప్రతి సినిమా కూడా సంధ్య థియేటర్ కి అయితే వెళ్లి చూస్తారనమాట. ఈ సినిమా కూడా ప్రతి సినిమాలాగా వెళ్లి చూడడం అయితే జరిగింది. అనుకోకుండా ఇలా జరిగిపోయింది భయ్య. పోలీసులు అయితే అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్లి బెడ్రూమ్ దగ్గరికి వెళ్లి మరి అరెస్ట్ అయితే చేశారంట. ఇదైతే చాలా రాంగ్. కనీసం డ్రెస్ కూడా మార్చుకునే టైం అయితే ఇవ్వలేదు అల్లు అర్జున్ గారికి. అయితే వెంటనే తీసుకొచ్చేసారు. ఇంకో విషయం ఏంటంటే పోలీసులు అయితే ఇంటికి వెళ్లి అరెస్ట్ అయితే చేశారు, కానీ అసలు ఇది అరెస్టా లేదంటే విచారణకి తీసుకువెళ్లారనేది మనకైతే క్లారిటీ అయితే లేదు. ఇంకొంతమంది అయితే ఈ అరెస్ట్ మీద అయితే చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఈ అరెస్ట్ అయితే కావాలనే చేశారని కొంతమంది అయితే అంటున్నారు భయ్య. ఎందుకంటే ఇష్యూ జరిగి ఇప్పటికైతే వారం అయితే అయ్యింది. ఇష్యూ జరిగిన వెంటనే అరెస్ట్ అయితే చేయాలి కదా, ఇన్ని రోజులు టైం ఎందుకు తీసుకున్నారు, ఇదైతే ఎవరో గానీ కావాలనే చేయించారో అంటున్నారు భయ్య కొంతమంది అయితే. ఒకసారి ఆ ఫ్యామిలీ కూడా ఆలోచించాల్సింది. ఎందుకంటే అంత క్రౌడ్ లో, అది కూడా ప్రీమియర్ షోకి పిల్లలతో పాటు వెళ్ళడం అనేది అదైతే కరెక్ట్ అయితే కాదు కొంతవరకు. ఈ రోజుల్లో సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఒక హీరో థియేటర్ దగ్గరకు వస్తున్నాడంటే వాళ్ళు ఇంకేం ఆలోచించరు భయ, కింద ఎవడ పడినా చచ్చిపోయినా అనవసరం, హీరోతో నేను ఫోటో తీసుకోవాలి, హీరోని అయితే నేను చూడాలి. ఫ్యాన్స్ అయితే ఇదే మైండ్ సెట్ లో ఉంటారు భయ. హీరోతో ఎలాగైనా నేనైతే ఫోటో తీసుకోవాలి, హీరోకి ఫోటో అయితే తీయాలి, కింద ఎవడ పడి చచ్చిపోతున్నాడా ఇంకా అవన్నీ వాళ్ళకి అనవసరం అనమాట. అందువలన ఇలాంటి పెద్ద హీరో సినిమాలకైతే మెయిన్లీ ప్రీమియర్ షోకి, ఫ్యాన్స్ షోకి అయితే అసలు ఫ్యామిలీని అయితే తీసుకువెళ్ళొద్దు భయ్య. మెయిన్లీ చిన్నపిల్లల్ని, లేడీస్ ని ఇలాంటి ఫ్యాన్స్ షోకి అయితే దయచేసి తీసుకువెళ్ళొద్దు. సినిమా ఈ రోజు కాకపోతే రేపు అయితే చూడొచ్చు. ప్రాణం పోతే తిరిగి రాదు, మనమే నష్టపోతాం అనమాట. దీని కారణంగా అల్లు అర్జున్ గారిని అయితే అరెస్ట్ అయితే చేయడం అయితే జరిగింది. అల్లు అర్జున్ గారితో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని కూడా అరెస్ట్ అయితే చేయడం అయితే జరిగింది. మెయిన్లీ ఈ కేసు పెట్టడానికి అయితే ఫ్యామిలీకి అయితే ఏ సంబంధం అయితే లేదు. ఫ్యామిలీకి ఆల్రెడీ అల్లు అర్జున్ గారు అయితే అమౌంట్ అయితే ఇచ్చారో, వాళ్ళ కేసు అయితే ఏం పెట్టలేదు. ఈ కేసు అయితే ఇప్పుడు పబ్లిక్ ఇష్యూ అయితే అయిపోయింది అనమాట. ఎందుకంటే థియేటర్ దగ్గర అయితే తొక్కిసలాట అయితే అయ్యింది కదా, ఆ తొక్కిసలాటలో ఎవడు మట్టేసాడు ఏంటనేది ఎవరికి తెలియదు. ఇంకో విషయం ఏంటంటే ఇదైతే పబ్లిక్ ఇష్యూ అయిపోయింది అనమాట. అందుకనే డైరెక్టర్ పోలీసుల కేసు అయితే పెట్టడం అయితే జరిగింది అల్లు అర్జున్ గారి మీద. పబ్లిక్ ఇష్యూ కాబట్టి పోలీసులే కేసు అయితే నమోదైతే చేశారు అల్లు అర్జున్ గారి మీద, నెక్స్ట్ సంధ్య థియేటర్ యాజమాన్యం మీద, నెక్స్ట్ అల్లు అర్జున్ గారి బాడీ గార్డ్ల మీద, ఇలా ముగ్గురు మీద అయితే కేసు అయితే నమోదైతే అయ్యింది. ఇందులో అల్లు అర్జున్ గారి అయితే నాకు తెలిసి అయితే ఒక 5% అయితే తప్పు అయితే ఉంటుంది. అంతకు మించి అయితే అల్లు అర్జున్ గారి అయితే అసలు తప్పే లేదు భయ్య. అల్లు అర్జున్ గారి తప్పు ఏంటంటే అసలు వెళ్ళినప్పుడు పోలీసులకి అయితే చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చిస్తే ఈ గొడవే ఉండకపోదును. అల్లు అర్జున్ గారికి అయితే ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల ఈ రోజు అయితే అరెస్ట్ అయితే చేయడం అయితే జరిగింది. ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఇలాంటి ఇష్యూ జరుగుతుందని తెలిస్తే అసలు థియేటర్ దగ్గరికి వెళ్ళడు భయ్య. అల్లు అర్జున్ కాదు, ఏ హీరో అయినా సరే ఇలాంటి ఇష్యూలు జరుగుతాయంటే ఏ హీరో కూడా థియేటర్ దగ్గరికి అయితే వెళ్ళడు. ఇదైతే అనుకోకుండా జరిగిపోయింది అనమాట. ఆ రోజైతే సంధ్య థియేటర్ దగ్గర అయితే పోలీసులు అయితే ఆల్రెడీ ఉన్నారు. ఎందుకంటే ఒక హీరో వస్తున్నాడు అంటే ఎంతకంత ఇన్ఫర్మేషన్ అయితే వచ్చి ఉంటది. పోలీసులు అయితే థియేటర్ దగ్గర అయితే ఉన్నారు, కానీ ఆ క్రౌడ్ ని అయితే కంట్రోల్ అయితే చేయలేకపోయారు భయ్య. ఎందుకంటే చాలా తక్కువ మంది పోలీసులు అయితే ఉన్నారన్నమాట. ఆ రోజైతే సంధ్య థియేటర్ దగ్గరికి అయితే చాలా మంది క్రౌడ్ అయితే రావడం అయితే జరిగింది. చాలా లాంగ్ నుంచి అయితే ఆ థియేటర్ కి అయితే చూడడానికి అయితే రావడం అయితే జరిగింది మూవీని. మెయిన్లీ సినిమా చూడడానికి అయితే ఎక్కడెక్కడి నుంచో రావడం అయితే జరిగింది భయ్య. దిల్సుఖ్ నగర్, నెక్స్ట్ చాలా లాంగ్ నుంచి అయితే మనకి సంధ్య థియేటర్ దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది ఆ రోజు. మెయిన్లీ అంత క్రౌడ్ ని అయితే పోలీసులు అయితే కంట్రోల్ అయితే చేయలేకపోయారు. ఎందుకంటే తక్కువ మంది పోలీసులు అయితే ఉన్నారు కదా, అంత క్రౌడ్ కి ఇంత తక్కువ మంది పోలీసులు ఎలా కంట్రోల్ చేస్తారు చెప్పండి. ఇంకా అంత క్రౌడ్ లో ఆ తొక్కేసలాట్లో ఆమె అయితే చనిపోవడం అయితే జరిగింది ఆ రోజు. ఆమె చనిపోవడం వల్ల ఈ రోజు అయితే అల్లు అర్జున్ గారిని అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది.
అల్లు అర్జున్ గారి అరెస్ట్ అయితే ఎవరో కావాలనే చేయించినట్టయితే అనిపిస్తుంది భయ్య. ఎందుకంటే ఇష్యూ జరిగి ఇప్పటికి వారం రోజులైతే అయ్యింది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్ గారిని ఒక్కరినే అరెస్ట్ అయితే చేశారు. ఆ ఇష్యూలో చాలా మంది అయితే ఉన్నారు. థియేటర్ యాజమాన్యం కూడా ఉన్నది. వాళ్ళు ఎవరిని అరెస్ట్ అయితే చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్ గారిని ఫస్ట్ అరెస్ట్ అయితే చేయడం అయితే జరిగింది. ఇదైతే ఎవరో కానీ కావాలనే చేయించారు భయ్య. ఇంకో విషయం ఏంటంటే ఈ అరెస్ట్ కి ఆ ఇష్యూ జరిగిన ఫ్యామిలీకి అసలు సంబంధమే లేదంట. అతను ఆల్రెడీ వీడియో అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. జస్ట్ ఇప్పుడే వీడియో అయితే రిలీజ్ అయితే చేశాడు. ఆమె అయితే చనిపోయింది కదా, చనిపోయిన వాళ్ళ భర్త అయితే ఇప్పుడే జస్ట్ వీడియో అయితే రిలీజ్ అయితే చేశారు. ఆ వీడియోలో ఏమన్నారంటే ఈ ఇష్యూకి అల్లు అర్జున్ గారికి అయితే అసలు సంబంధమే లేదనేసారు. ఒకవేళ ఈ ఇష్యూ వల్ల అల్లు అర్జున్ గారి మీద కేసు పడి ఉంటే ఆ కేసుని అయితే వెంటనే కొట్టేయండి దయచేసి అనే వీడియో అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఫైనలీ ఈ అరెస్ట్ అయితే ఎవరో కావాలని చేయించారు భయ్య. నాకైతే అర్థమైంది. ఈ అరెస్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటో ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి.